ఎవరైనా చెప్పగలరా ఏ రోజు మొదలైంది యూదుల సంవత్సరం? ఏమ్మా కదల ఈ సంవత్సరం ఏ రోజు మొదలైంది? లాస్ట్ మండే. ఎప్పుడు వరకు? 24th వరకు. సో దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ప్రభువు రాకడికి గొప్ప సూచనగా ఈ సంవత్సరం కనబడుతోంది. ప్రభువు రాకడికి గొప్ప సూచన అంటే మామూలు సూచన కాదు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన క్రొత్త నిబంధనలో ప్రకటింపబడుతుంది. కొత్త నిబంధన పాత నిబంధనలో గుప్తమై ఉంది. పాత నిబంధనలో కొత్త నిబంధన ఉంది. రాబోయే యేసయ్య కొరకు, రాబోయే గొప్ప కార్యాల కొరకు, ఆయన చేయబోయే, ఆయన పంపబోయే, అంటే దేవుడు పంపబోయే రక్షణకర్త అయినటువంటి వారి కొరకు అంతా కూడా ఉంది. అది గుప్తమై ఉంది. ఎప్పుడైతే మరి 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారో అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో మనము ఏ రీతిగా కూడా పరలోకానికి వెళ్ళాం. ఎందుకంటే ఆజ్ఞలను నెరవేర్చలేం. ఆ యొక్క కార్యక్రమాలు ఏది కూడా పాత నిబంధనలో చేయమనేది మనం చేయలేం. అందుకే ప్రభు ఈ నూతన నిబంధన మనకిచ్చాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, రోస్ అసనా అంటే జూయిష్ న్యూ ఇయర్ అంటే యూదులకి ఇది మహాపండగ. మహాపండగ అంటే మామూలు పండగ కాదు. ఇది 22 ఇక్కడ నేను పెట్టాను కనుక మీరు చెప్పేస్తున్నారు. 22 వెన్స్డే 24th ఆఫ్ సెప్టెంబర్. ఈ 24వ తారీఖు ప్రపంచమంతా చూసింది యెరూషలేము వైపు. అయితే చాలా దేశాలు యెరూషలేముని వ్యతిరేకిస్తున్న వారు విషయాలు ప్రకటించలేదు. కానీ యెరూషలేములో ఉన్నటువంటి మరి ఆ ప్రభుత్వం ప్రపంచమంతటికి ఒక్కసారి చూడడానికి అద్భుత కార్యాన్ని వారు బ్రాడ్కాస్ట్లో మరి ప్రకటించారు. అంటే ప్రభు రాకడికి ముందుగా యెరూషలేము వైపు ప్రపంచమంతా చూశారు. మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రపంచమంతా కూడా ఆయన రాకడ చూడబోతోంది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకి దేవుని కృపను బట్టి 6-7 సంవత్సరాలు అయింది అనుకుంటాను మనం ఇది మొదలుపెట్టి. కానీ ఇలా తెలుసుకోవడం అనేది ఎంత గొప్ప విశేషం అంటే అంత గొప్ప విశేషం. మనకి ఈ తెలుగులో వాటిల్లో ఎక్కువ దీని గురించి రావడం లేదు. ఎక్కడో ఒక చోట చిన్న చిన్నగా, మలయాళంలో చిన్న చిన్నగా, తర్వాత నేపాలీలో చిన్న చిన్నగా వస్తున్నాయి తప్ప హిందీలో కూడా చిన్న చిన్నగా వస్తున్నాయి ఇప్పుడు ఒకటి. కానీ సంపూర్ణంగా అవగాహన చేసుకోవడానికి రోస్ హసన్నా అని మరి సంఘాలు అంటే ఇది కొంచెం కష్టమైంది. మనకు తెలియనివన్నీ కూడా ఉన్నాయి కనుక అది కష్టమైంది. అయితే దేవుని కృప ద్వారా మనం ఈరోజు కూడా నేర్చుకోబోతూ ఉన్నాం. ఏంటంటే దీన్ని బోరల పండగ. ఈ బోరల పండగ ప్రాముఖ్యతను గూర్చి మనము మన బుక్లో ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, బోరల అంటే పండగలు, యెహోవా పండగలు అనే పుస్తకం మనందరి దగ్గర ఉంటుంది. ఒకవేళ చదవకపోతే ఇక మీదట మీరు చదవడానికి ప్రయత్నించండి. అక్కడ అనేక విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఓకే, ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చినటువంటి పండగలు ఎన్నమ్మా? 7 పండగలు. ఇశ్రాయేలు వాళ్ళందరికి కూడా 7 పండగలు. అయితే 7 పండగల్లో ఇది ప్రాముఖ్యమైనటువంటి పండగగా మనం చూసుకుంటూ ఉన్నాం. ఈ పండగలు అన్నీ ఆచరిస్తారు, కానీ ఈ పండగ ప్రత్యేకంగా ఆచరిస్తారు. దీని తర్వాత యామ్ కపూర్ అని చెప్పి 10 రోజులు పశ్చాత్తాప దినాలు. ఆ దినాల్లో ఎవ్వరు ఏది చేయకూడదు. పశ్చాత్తాపడుతూ మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. బైబిల్ గ్రంథంలో కూడా ఇది చాలా
ప్రాముఖ్యమైనటువంటిదిగా చెప్పబడుతూ ఉంది. ప్రాయశ్చిత్తం, మనల్ని మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, మన జీవితాలను దేవునికి సమర్పించుకోవాలి. అది ఈ పండగ అయిన తర్వాత, అంటే ఇక్కడ ఈ పండగ దగ్గర నుంచి 10వ రోజు వరకు వారి జీవితాలని సమర్పించుకుంటూ ఉంటారు, పశ్చాత్తాపడుతూ ఉంటారు. అయితే 7 పండుగలు మనకున్నాయి. పస్కా పండగ, పులియని రొట్టెల పండగ, ప్రథమ ఫలముల పండగ, వారముల పండగ, బోరల పండగ, ప్రాయశ్చిత్తార్థ పండగ. అది దాని గురించి ఒకటి చెప్తున్నాను, యామ్ కిప్పూర్ అనేటువంటి మాట. అలాగే ఇంకా పర్ణశాలల పండగ, అది ఆఖరిది, 7వది పర్ణశాలల పండగ. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ఈ విషయాల్ని పలానా చోట మాత్రమే చూడగలుగుతాం. మనం ఆల్రెడీ చూసాం, కానీ ఒకసారి మళ్ళా చదువుదాం. లేవీయులకు రాసిన పత్రిక, అంటే గ్రంథం, లేవీ గ్రంథం 23 నుంచి 25. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అంతేనమ్మా, చల్లరా, ఒక్క నిమిషం ఆగు. 24, జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అంటే శృంగధ్వని అంటే బోరల ధ్వని, శృంగధ్వని అంటే బోరల ధ్వని. 25వ వచనం, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 10 రోజులు ఈ రీతిగా వారు ప్రత్యేకమైనటువంటి పండగ వారికి. కానీ ఈ చివరి దినాలలో మనం ఉన్నాం ప్రభువు రాకడికి. అంటే ప్రభువు రాకడికి యెరూషలేము వైపు మనం చూస్తేనే ఆయన రాకడిని మనం అర్థం చేసుకోగలం. ప్రపంచమంతా యెరూషలేమును ఎలా చూస్తుంది, క్రైస్తవ జనాంగం యెరూషలేము వైపు ఎలా చూడాలి. రాబోయే దినాల్లో ఎక్కువ మనకు ఎవరు కనబడతారంటే యోధా మతం, క్రిస్టియన్, ముస్లిం, ఈ 3 కనబడతారు. ఎందుకంటే ఆ దేవుడు ప్రజలం గనక వీళ్ళే కనబడతారు. అయితే మనం ప్రత్యేకమైన జనాంగం, దేవుని కృప ద్వారా మరి మనము ఆత్మీయ ఇశ్రాయేలీయులుగా అయ్యాం. ఓకే, దీని యొక్క ప్రాముఖ్యత గురించి సంఖ్యాకాండం 10వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. దీని యొక్క ప్రాముఖ్యత. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము, నకిషి పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను. అది అంటే ఇక్కడ మనం 1-2 వచనాలే చదివాం. మీరు 9 వచనాలు ఇంటికెళ్ళి చదువుకోవచ్చు. చదువుకుంటే ఇంకొంత అవగాహన అవుద్ది. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చిన, నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము, నకిసీ పనిగా వాటిని చేయింపవలను. అవి సమాజమును పిలుచుటకు సేనలను తరలించుటకు. అంటే సమాజం సిద్ధపరచబడాలి, యుద్ధానికి సేనలు తరలింపబడ్డానికి ఈ బూరలు ఓదడం అనేది. అయితే మనం ప్రతి సంవత్సరం ఇది కొంతవరకు నేర్చుకుంటున్నాం, కానీ ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. అందుకు చివరి వరకు ఏ మాట విడిచిపెట్టకుండా జాగ్రత్తగా వినండి. సిద్ధపడే గుంపులోనికి వెళ్ళడానికి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. నిర్గమకాండం 1వ విషయం, నిర్గమకాండం 19వ అధ్యాయం 16వ వచనం. 3వ నాడు ఉదయం అయినప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు 18. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. 19. ఆ బూరుధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. చూడండి, బూరల యొక్క గొప్ప విషయం. ఈ బూరలు సమాజముగా కూడడానికి అని ఇందాక మనం చూసుకున్నాం, సేనలు తరలింపబడ్డానికి మనం చూసుకుని ఉన్నాం.
కానీ ఇక్కడకి వచ్చినప్పటికీ ప్రభువు మోసేతో మాట్లాడడానికి, ప్రభువు తన సమాజం అంతటితో మాట్లాడడానికి ఏమి చూసుకుని ఉన్నాడు చూద్దాం. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి, బోరధ్వనితో వణకడం మొదలు పెట్టారంట. ప్రభు 2వ రాకడలో కూడా ప్రజలు వణుకుతారంట. అంటే ప్రభువు ఆ బోరధ్వని, ఆ బోరను ప్రత్యేకంగా సిద్ధపరచమన్నాడు. సంఘముగా కూడడానికి, సమాజముగా కూడడానికి, యుద్ధ సేనలు బయలుదేరడానికి, యుద్ధములో జయము కావాలంటే ఈ యొక్క బోర ఓదబడాలి. అందులో దైవ శక్తి దాకబడి ఉంది. అందుకే అంటున్నాడు, బోర యొక్క మహాధ్వని కలుగుగా పాలెములోని ప్రజలందరూ వణికిరి అన్నటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. అప్పుడంటే యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు దోమమై ఉండెను. దాని దోమము కొలిమి దోమమోలే లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. సో పాలెము కదిలింపబడింది, పర్వతం కదిలింపబడుతుంది, దేవుని యొక్క బూర అక్కడ ఓదబడుతూ ఉంది. అప్పుడు 19వ వచనం అంటున్నాడు, ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోసే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరం చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు సమాజముగా కూడినప్పుడు, శానలు తన్నింపబడుతూ ఉన్నప్పుడు, పెద్దలు అందరూ కూడా కూడి ఆయన దగ్గరికి రావలసి వచ్చినప్పుడు ఈ బోరలు ఊదబడతాయి. తర్వాత మనకి తెలుస్తుంది. అదే కాకుండా ఇంకెక్కడ బోరలు ఊదపడ్డాయి అనేది మనం చూసినప్పుడు, యెరికో అంటే మామూలు విషయం కాదు. ప్రభు యెహోషువతో చెప్పింది, యెరికో గోడలు మీరు కూలగొట్టలేరు, మీ దగ్గర ఎన్ని యుద్ధ సామగ్రిలు ఉన్నప్పటికీ దాన్ని కూలగొట్టలేరు. అటువంటి యెరికో గోడలు కేవలము స్తుతి ఆరాధనల ద్వారా, బోరలు ఊదడం ద్వారా గొప్ప కార్యం మీరు చూస్తారు. అది మనం చూసాం. ఇది ఒక అద్భుతం. యెరికో గోడలు 6 రథాలు దాని మీద పరిగెట్టగలవంట. అటువంటి గోడల్ని ఎవరు కోల్చగలరు? ప్రభు అంటున్నాడు, 6 మారులు మీరు సైలెంట్గా తిరగండి. 7వ మారు యాజకులందరూ బోరలు ఊదుచూ ఉంటుండగా, మీరందరూ దేవుణ్ణి గనపరుస్తూ కేకలు వేయుచూ ఉంటుండగా చూస్తూ ఉండండి యెరికో గోడలు ఎలా కూలిపోతాయో. సో ప్రియమైనటువంటి వాళ్ళ ప్రభువు రాకడ దినాలలో ఇవన్నీ కూడా మనం చూడబోతూ ఉన్నాం. ఆ దినాల్లో జరుగుతున్నవి ఈ దినాలు మనకి సూచనగా కనబడుతుంది ఆయన రాకడికి. ఇంకా పౌలు గారు కూడా ఈ విషయం అంటూ ఉన్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 51-52 వచనాలు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మర్మాన్ని చేయబోతూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము మహిమా దేహాలతో. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. అద్భుతం. నేను తర్వాత చెప్తే మీకు ఈ బోరల యొక్క విలువ తెలుస్తుంది. ఇశ్రాయేలీలు ప్రజల్ని తన ఆత్మ ద్వారా ఎలాగ ఈ చివరి దినాల్లో ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన రాకడ దినాలకి ప్రపంచం అంతా కూడా దేవుని గొప్పతనాన్ని చూడాలి అంటే ఇశ్రాయేలు వైపే చూడాలి. అందుచేత ఇశ్రాయేలు భయపడడం లేదు. ప్రపంచమంతా ఒక రీతిగా, క్రైస్తవ దేశాలు కూడా ఇశ్రాయేలీల మీదకి వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలను ఒక పక్క పెట్టారు క్రైస్తవ దేశాలు, పాలస్తీనాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు వారు. అంటే ఇశ్రాయేల్ని కాదు అంటున్నారు. అయితే ఇశ్రాయేల్ మీద సొంత వారు కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఒక్క ఇశ్రాయేల్ కనబడుతుంది, ప్రపంచమంతా ఒక సైడ్ కనబడుతుంది, 57 ముస్లిం దేశాలన్నీ కూడా ఒక సైడ్ కనబడుతూ ఉన్నాయి.
అంటే ఈ చిన్న దేశానికి భయం లేదు. ఎంతమంది ఉంటారంటే 3,50,000 మంది ఎంతమంది సైనికులు ఉంటారు. మొత్తం 80 నుంచి 90 లక్షల మంది అక్కడ ఉన్న జనాంగం. అంటే ఇప్పుడు అందరూ తరలి వస్తూ ఉన్నారు, ఇంకా తరలి వస్తూ ఉన్నారు స్వదేశానికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఇశ్రాయేలీయులను ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో ఆయన రాకడ గుర్తులన్నీ మనకు తెలిసిపోతూ ఉంటాయి. అందుకే ఈ మధ్య నేను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా మీ అందరికీ కొన్ని విషయాలు, ఈ విషయాలను తెలియజేయటం కొరకు కష్టమవుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఈ విషయాలన్నీ దొరకవు. పోనీ ఏమైనా విషయాలు ఆలకిద్దామంటే వాళ్ళ స్పీడ్ మాటలు మనకు అర్థం అవ్వవు. మనం కొంత కష్టపడితేనే కానీ దాన్ని మనం అర్థం చేసుకోలేం. అయితే మనం అర్థం చేసుకునే సమయం వచ్చింది. ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎత్తబడే గుంపులో మనం ఉండడమే కాదు కానీ అనేకులు ఎత్తబడిలాగా మనందరము చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. రోష్ హసనా సెప్టెంబర్ 22 నుంచి మండే 24 వరకు అన్నా. ఓకే, ఈ పండగ యాక్చువల్గా టిస్రీ మాసంలో, అంటే ఈ మాసం టిస్రీ మాసం అంటే 7వ మాసం. 1వ మాసంలో కూడా న్యూ ఇయర్ రావాలి, 7వ మాసంలో ఎలాగొస్తుంది? ఇశ్రాయేలు ప్రజలకి రిలీజియస్ క్యాలెండర్ ఒకటి, సివిల్ క్యాలెండర్ ఒకటి. సివిల్ క్యాలెండర్ని సర్క్యులర్ క్యాలెండర్ అంటారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు రిలీజియస్ క్యాలెండర్ని వాడరు. రిలీజియస్ క్యాలెండర్ నిస్సాన్ మాసము అంటే జనవరి మాసం, అంటే 1వ నెల నిస్సాన్ మాసం. కానీ ప్రభు ఏమంటున్నాడు, 7వ నెలలోనే మీరు ఈ పని చెయ్యాలి, 7వ నెల 1వ తారీఖునే మీరు పండగ ఆచరించాలి, అదే మీకు కొత్త సంవత్సరం అంటున్నాడు. దాని గురించి మనం లేవీకాండం 23-24 చదవండి. ఇప్పుడు మనం చదువుకున్నది. ఇట్లనము 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని విన్నప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఇక్కడ మనం ఎందుకు ఈ దినాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నారు అంటే, చూడండి మనకి ఇక్కడ చూస్తే 5786 ఈ సంవత్సరం, మనకేమో వచ్చే జనవరికి 2026. అయితే ఎందుకు ఈ 5786 అంటే వారు మొదటి ఆదాము పుట్టుక నుంచి లెక్క పెడుతూ ఉన్నారంటే. అయితే కరెక్ట్గా అంతే అని మనం చెప్పలేం మన మనుషులం గనక. మొత్తం మీద వాళ్ళ క్యాలెండర్ ఏంటంటే ఆదాము పుట్టి 5786 సంవత్సరాలు. 5786 సంవత్సరాలు. చూడండి ఎంత అద్భుతం అంటే, మనం బైబిల్ చదవటం కాదు కానీ ఇజ్రాయేలు వైపు చూసినప్పుడు, ఇజ్రాయేలీలు పండగలను మనం చూసినప్పుడు, ఇజ్రాయేలు వైపు ప్రపంచం ఏ రీతిగా చూస్తుంది, ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అవన్నీ చూసినప్పుడు అప్పుడే మనం దేవుని యొక్క కార్యాలను అర్థం చేసుకోగలం. ఆయన రాకడికి సూచనలు కూడా అక్కడే మనకు కనబడుతూ ఉంటాయంట. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మనకి కిందసారి మనం ఎక్కడి నుంచి చూసుకున్నాము అంటే 5781 నుంచి మనం బాగా తెలుసుకున్నాం. అంతకుముందు 1-2 సార్లు చెప్పినా మనం ఇచ్చేయలేదు. కానీ 81 నుంచి అంటే 2021 1 2 3 4 5 6 ఇప్పుడు రాబోతున్నది 6. అక్కడ మొదలైంది 6, కానీ మనకి జనవరి నుంచి మొదలు కాబోతోంది. అయితే బైబిల్లో నేను కొత్తగా రక్షణ పొందినప్పుడు ఈ 119వ కీర్తన ఆ 8 వచనాలకి మీద ఉన్నది పాస్టర్ గారిని అడిగాను. బాబు తెలీదు, ఏవో మాటలేమో అన్నారు. అలాగా యవన కాలంలో ఆయన సన్నిధిలో ఆయన సేవలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు అర్థమైంది ఏంటంటే హెబ్రీ లెటర్లు. ఎన్ని ఉన్నాయండి హెబ్రీ లెటర్లు? 22 ఉన్నాయి. 8 వచనాలు అంటే 22 × 8 176 వచనాలు. బైబిల్లో ఆ హెబ్రీ లెటర్లు రాశారంటే మనం నేర్చుకోవడానికి రాశాడు, ఉత్తినే రాయలేదు.
పరిశుద్ధాత్ముడు రాస్తున్న ఈ బైబిల్లో ఎందుకు 119వ కీర్తన లాంగెస్ట్ చాప్టర్ ఇన్ ద బైబుల్, చాలా పెద్ద అధ్యాయం అది, 8 వచనాలు, 22 × 8 176. సో అందుకు ప్రతీది మనం చూసుకున్నప్పుడు చూడండి, ఈ సంవత్సరం మనకి ఏమొచ్చిందంటే ఇది పెద్దగా కనబడుతోంది మనకి. వావ్ అనండి. మనం ఎప్పుడు అంటాం వావ్ అని? వావ్ వావ్, ఏదైనా గొప్ప కార్యం జరిగినప్పుడు లేకపోతే ఏదో చేసినప్పుడు మనకి తెలిసినప్పుడు వావ్ అనుకుంటా ఉంటాం. సో ఈ సంవత్సరం వావ్. అయితే ఇక్కడ ఈక్వల్ పెట్టాం, దీని అర్థం అని రాయకూడదు అసలు. ఎన్నిసార్లు చెప్పినా మన సతీష్ అక్కడ పెట్టాడు అది. సో వావ్ అంటే అర్థం ఏంటంటే హుక్ ఆర్ పెగ్, ఎన్, ఇవి ఈ 3 జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ స్టడీస్లో. హుక్ ఆర్ పెగ్, ఈ 2 కూడా, హుక్ అన్న పెగ్ అన్న చిన్న తేడా ఉంటుంది. తర్వాత ఎన్, ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది 6 వావ్ అంటే 22 అక్షరాల్లో ఆ సింబల్ 80% సింబల్. ఆ సింబల్ లేకుండా హెబ్రీ లెటర్లు ఏవి పర్ఫెక్ట్ కాదు. ఈ వావ్ అనేది ఇక్కడ కనబడుతుంది, వావ్ అనేది ఇక్కడ కనబడుతుంది, వావ్ అనేది ఇక్కడ కనబడుతుంది, వావ్ అనేది అంటే అన్ని లెటర్లలో ఎక్కడో దగ్గర వావ్ కనబడుతుంది. అంటే 80% వావ్ లేకుండా హెబ్రీ లెటర్స్ లేవు. ఈ వావ్ ఎన్నో రోజు? 6వ రోజు. 6వ రోజు దేవుడు మనిషిని తయారు చేశాడు. 6వ రోజు మనిషిని తయారు చేశాడు. భూలోకంలో దేవుడు సృష్టించిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు చెప్పి అయిపోయింది అనలేదు. ఎప్పుడన్నాడు అయిపోయిందని? మనుష్యుడైన ఆదామును సృష్టించిన తర్వాతే ఇంకా అయిపోయింది, ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకుంటాను అన్నాడు. అందుచేత ఈ 6 వావ్ కరెక్ట్గా ఈ సంవత్సరం ప్రభువు రాకడికి మనం చూస్తున్నటువంటి ఈ సంవత్సరం వావ్ అని వచ్చింది కదా. వావ్ అంట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకు యేసు ప్రభువు లేకుండా ఏదీ లేదు. కానీ మరి యూదులు ఇంకను యేసు ప్రభువుని ఆ మెస్సియాని. అయితే నెతన్యాహు యుఎన్ అసెంబ్లీస్లో మాట్లాడుతూ ఉంటుండగా బైబుల్ చెప్తుంది అనేది. యూదులు యాక్చువల్గా తోరా తప్ప మనదేది నమ్మరు, కానీ బైబుల్ చెప్తుంది. ఆయన రాకడకు సూచనల గురించి కూడా బైబుల్ చెప్తోంది. అందుకు ఆ రీతిగా ఆయన సవాలు చేసి మాట్లాడారు. అంచేత యూదుల రక్షణ కొరకు మనం ప్రార్థించాలి. అందుకే ప్రభు అంటున్నాడు, యూదుల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను గనక వారి రక్షణ లేకుండా ఎంతమంది చనిపోయినా ఇంక అనేక మంది రక్షణ కొరకు నేను దిగి వచ్చి వారిని రక్షణలోనికి నడిపిస్తాను. అది నేనే చేయగలను, ఆయనే చేస్తాడు యూదులు. అయితే మన పని ఏంటంటే యెరూషలేము క్షేమము కొరకు, యూదుల రక్షణ కొరకు కంటిన్యూ మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. యెరూషలేము ప్రార్థన చేసేవారికని దేవుడు క్షేమాన్ని ఇస్తాడంట. అంచేది మన ప్రార్థనలన్నిటిలో కూడా యూదులు రక్షణ కొరకు. ఇక్కడ ఎలాగైతే హిందువులు మనల్ని సువార్త చేయకుండా ఆపుతూ ఉన్నారో, అక్కడున్న యూదులు కూడా క్రైస్తవుల్ని ఆపుచేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఉక్స్ అన్నవి చూడండి, ఇక్కడ ఒక మాట మనకి రాసి ఉంటుంది. ప్రత్యక్ష గుడారములో ఈ వావ్ అనేది మనకు కనబడుతుంది. హుక్కు, వావ్ అంటే హుక్కు. దీన్ని పెగ్ అంటాం, అంటే టెంట్కి గట్టిగా లాగి పట్టుకోవడానికి. అదే టైంలో తెరల్ని ఒకదానికొకటి కలిపేది కూడా హుక్కే. అంచేత యేసయ్యే ఆ ఉక్కు కలిపేది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, అతి పరిశుద్ధ స్థలం ఆవరణాన్ని కలిపేది. 3 టెంట్లు కూడా కలుపుతూ ఉంటుంది. టెంట్లు కూడా మరి గట్టిగా ఉండడానికి
ఆ ఉక్కునే వాడుతూ ఉంటారు. అయితే మీరు ఇంకా ఒకటి నన్ను అడగాలి, నేను చెప్పలేదు. ఎండి ఎండని ముద్దుగానండి. ఈ ఎండ్ కూడా చాలా ఇంపార్టెంట్. వావుకి అర్థం ఎండ్. ఎండ్ అంటే ఏంటి చెప్పండి రా యూత్. అంటే ఏంటి, ఎందుకు, అదే ఎందుకు పెడతాం కాదు, అది కరెక్ట్గా శాంతిమూర్తి గారు చెప్తున్నమాట. ఇంకా ఉంది ఏంటండి అది, ఎండని పెట్టామంటే దాని తర్వాత ఇంకా ఉంది అది మాట. వావు తాలూకుది. వావు మనకు చెప్తుంది ఏంటంటే హుక్కులాగుంటాడు, పెగ్లాగుంటారు. అదే టైంలో ఇంకా ఉంది అనేది వావు ద్వారా మనకి తెలియజేయబడుతుంది. ఇంకా ఉంది. మొట్టమొదటిది మనం ఆదికాండం 1:1 చదువుదాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారం. అంతే అంతేనరా. ఇంగ్లీష్లో ఏమైనా ఉంది, తెలుగుకి ఇంగ్లీష్కి ఒకసారి నేను చెప్పాను. ఇంగ్లీష్లో హెవెన్స్ అండ్ ఎర్త్ అని ఉంది, తెలుగులో భూమి ఆకాశములు అని ఉంది. అంటే చూడండి, ఇది భూమి, అది ఆకాశం. ఇది భూమి, అది పరలోకం. ఇప్పుడంట ఇంకా ఉంది అంటే మనం ఏమనుకుంటున్నాం, ఇంకా అయిపోయింది అనుకుంటున్నాం. మన జీవితం ఇంకా అయిపోయింది. పెళ్ళిళ్ళు కావడం లేదు, ఉద్యోగాలు దొరకడం లేదు, అప్పులు తీరడం లేదు, శరీర ఆరోగ్యం బాగోలేదు, ఇదేనా మా పరిస్థితి అని మనం అనుకుంటున్నాం. కానీ వావు ఏమని చెప్తున్నాడండి ప్రభు, ఇట్ ఈస్ నాట్ ఫినిష్డ్, దీని తర్వాత ఇంకా ఉంది. చూడండి, హెవెన్ ఎర్త్ ఈ రెండు కనెక్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు మనం ఎర్త్ నుంచి మీదకి కనెక్ట్ అయ్యి ఉన్నాం. ప్రభు అంటున్నాడు, మీరు నాతో కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఇప్పటి వరకు మీ పరిస్థితి ఇలాగే ఉందని మీరు అనుకుంటున్నారు. లేదు, ఇప్పుడు హెవెన్ నుంచి భూమికి కనెక్షన్ మొదలవుతోంది. చప్పట్లు కొట్టి దేవుని కనపడుద్దాం. అంటే హెవెన్ నుంచి భూమికి కనెక్షన్ అంటే ఆయన రైట్ పార్ట్నర్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన చక్కని ఉద్యోగాలు ఇవ్వబోతూ ఉన్నాడు, వ్యాపారాలను తీర్చిదిద్దబోతూ ఉన్నాడు, మంచి ఆరోగ్యాలు ఆయన మనకి ఇవ్వబోతున్నాడు, గొప్ప ఆశీర్వాదంలో ఉన్న ఐశ్వర్యం ఇవ్వబోతూ ఉన్నాడు. అలసట తీర్చుకోండి, గొప్ప సంతోషం మీకు దయచేయబోతుంది. ఎందుకంటే హెవెన్ టు ఎర్త్ కనెక్షన్. ఇప్పుడు రాబోయే దినాల్లో ఆయన రాకడికి సిద్ధపడుతున్నటువంటి మనము ఒకవైపు ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన పనిలో మనం ఉందాం. కానీ ప్రభు అన్నాడు, ఇప్పటి వరకు కింద నుంచి మీద కనెక్షన్ వచ్చింది, కానీ ఇప్పుడు మీద నుంచి కిందకి కనెక్షన్ ఎండ్. ఇంకా ఉంది. ఆయన నీ ద్వారా జరిగించుకోవలసిన కార్యాలన్నీ ఆయన కృప ద్వారా జరిగించుకోబోతూ ఉన్నాడు. మనందరినీ వాడుకోబోతూ ఉన్నాడు. పిల్లల్ని, యవనస్తుల్ని, స్త్రీలని, పురుషులని, పెద్దలని, ప్రతి ఒక్కరిని ఎవరిని విడిచిపెట్టకుండా అందరినీ వాడుకోవాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. వావ్ లేకుండా హెబ్రీ లెటర్స్ లేవు. 80% ఆఫ్ వావ్ లేకుండా ఏ లెటర్ కూడా సమకూర్చబడలేదు. అందుచేతే ప్రతిదానికి ఒక నెంబర్ ఉంది. ఇప్పుడు మన తర్వాత మనం నెంబర్లోకి వెళ్ళబోతూ ఉన్నాం. ప్రతిదానికి ఒక నెంబర్. అంటే గమెట్రీ వాల్యూ అంటారు. ప్రతి లెటర్కి ఒక గమెట్రీ వాల్యూ ఉంది. అంటే ఒక లెటర్కి ఒక నెంబరు ఇస్తూ ఉన్నాడు. అందుకే కదా ఇక్కడ అన్ని కూడా నెంబర్లు. ఆల్ఫా టు తావ్, ఆలెఫ్ టు తావ్. గ్రీక్లో అయితే ఆల్ఫా ఒమేగా, హెబ్రీలో అయితే ఆలెఫ్ టు తావ్. సో ఇది ప్రతిదానికి ఇక్కడ నెంబర్లు ఇచ్చాం. ఇది కిందది 300 కదండి, 400 కిందది. సో ఈ 400 కూడా మీద నుంచి 1 నుంచి మొదలుకొని 400 వరకు 10 తర్వాత 20, 30, 40 అలాగ వస్తుందన్నమాట. గమెట్రీ వాల్యూ. ఆ వాల్యూకి ఎంతో విలువ ఉంది. అవి మనం తెలుసుకోవాలి. కానీ సింపుల్గా మనం ఎంతవరకు అర్థం చేసుకోగలమో అంతవరకే మనం చెప్పుకొని వెళ్దాం.
సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మనం ఏమనాలి? దేవుడు భూమి ఆకాశాలని సృజించాడు. దీన్ని ఇయర్ ఆఫ్ డివైన్ కన్వెంట్ అంటే కనెక్టివిటీ అనొచ్చు. అంటే ఇయర్ ఆఫ్ కంప్లీషన్. ఈ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ కంప్లీషన్. ఎందుకంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆదాము దగ్గరికి వచ్చినప్పటికీ అంటున్నాడు, ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకోబోతూ ఉన్నాను. అందుకే వావ్ అనే రెండవ ఆదాము ఆయన రాకడికి సిద్ధముగా ఉంది. రాకడ తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ కూడా మనం ఈ రాకడికి సూచనగా మనకి కనబడుతూ ఉంది. మనం అక్కడ రాసింది ఏంటంటే 70 మీదది 5770. అప్పుడు మనం ఏమో 2010లో ఉన్నాం. మళ్ళా 19కి వచ్చినప్పటికీ 5789. అంటే దాన్ని ఇంతకుముందు మీకు చెప్పాను నేను. ఇది ఐఎన్ అంటే ఏంటి చెప్పండి? మర్చిపోయి ఉంటారా? ఇంతకుముందు అంటే కిందటిసారి కూడా ఈ బోర్డు పెట్టాను. అయితే 2 పెరిగాయి కిందనే. 2023 ఈ బోర్డు పెట్టాం మనం. ఐఎన్ అంటే కళ్ళు. అంటే 70 నుంచి 79 వరకు, అంటే 2020 నుంచి, అంటే 2010 నుంచి 2019 వరకు ఐఎన్ అంటే కళ్ళు. దీని అర్థం కళ్ళు. అంటే దేవుడు 10 సంవత్సరాలు చూశాడు. 2019 వరకు 10 సంవత్సరాలు చూశాడు. చూసిన తర్వాత ఇది వచ్చింది. ఇది పే అంటే ఏం చెప్పండి? నోరు. చూసి ప్రభు ఏం చేశాడు? ప్రపంచం అంతటికి మాస్క్ పెట్టేశాడు. ఎంత అద్భుతం! ఒక్కొక్క లెటర్ యొక్క విలువ. మొదట చూశాడంటే 10 సంవత్సరాలు, తర్వాత తన కార్యం మొదలుపెట్టి నోరు మూసాడంటే ప్రపంచం అంతటిని. అక్కడి నుంచి ప్రపంచమంతా టీవీలో ఒక్క నిమిషంలో చూడగలుగుతున్నాం, ఎక్కడేం జరుగుతున్నా. అప్పుడే అందరికీ అర్థమైంది ప్రపంచం ఎంత ఉందా అని అర్థమైంది. ప్రపంచంలో ఏదో ఎక్కడో జరుగుతాది, మనం ఇక్కడ చూసేస్తున్నాం. అప్పుడు వరకు ఏమీ లేదు. అంటే మొదట ప్రభువు చూశాడు, తర్వాత నోరు వచ్చింది కనుక నోరు మూసాడు అనేది. ఇంకా అక్కడి నుంచి చాలా విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం ఇప్పుడు చూసినప్పుడు ఇక్కడి నుంచి ఈ నోరు నుంచి ఇంకా కంటిన్యూ అయిపోయిందన్నమాట. ఆలెఫ్, బెత్, గిమెల్ ఇవన్నీ కూడా మీరు కండత పెట్టేశారు. డాలెట్. ఈ హే అనేది ఏంటి? హే అంటే అర్థం ఏంటి? బిహోల్డ్, ఇదిగో అని అర్థం. బిహోల్డ్, ఇదిగో. కింద సంవత్సరం ఏమన్నాడండి? అంటే ఇప్పుడు మనం అదే సంవత్సరంలో ఉన్నాం. హే అంటే ఏంటి? ఇదిగో అన్నాడు. ఇదిగో అని ఎప్పుడు ప్రభు ఉపయోగించాడు? ఇదిగో ఆయన రాబోతూ ఉన్నాడు, ఇదిగో ఇది జరగబోతోంది. ఇప్పుడు 2026 అంటే జనవరికి మనం వస్తున్నాం. వీళ్ళు ఆల్రెడీ పండుగ జరిపించుకున్నారు కనుక ఈ వావ్ అనేది మనం చూసాం. ఇదేమో 2025 హే, ఇది వావ్ అంటే ప్రభువు రాకడ. అయితే ఇప్పుడు డేట్లు ఇచ్చారు. సెప్టెంబర్ 23 అందరూ పరలోకం వెళ్ళిపోతామని ఆఫ్రికాలో ఒక ఆయన అనౌన్స్ చేశాడు. వారు అన్నీ అమ్మేసుకొని తెల్ల బట్టలు వేసుకొని ఉదయం మొదలుకొని, సెప్టెంబర్ 23 ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు, రాత్రి అయిపోయింది, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. పాస్ గారు ఇలా పట్టుకొని కూర్చున్నారు. ఆయనే చెప్పేసాడు డేటు, సెప్టెంబర్ 23 పరలోకం. అది మనం 1965లో కూడా ఇలా జరిగాయి. అది తమిళనాడులో జరిగింది. ఇలాగ చాలా చోట్ల ప్రపంచమంతా ఎక్కడో దగ్గర తప్పుడు బోధకులు వచ్చి డేట్ ఇచ్చేస్తున్నారు. ప్రభువుకే డేట్ తెలియనప్పుడు నీకు నాకు డేట్ ఎలా తెలుస్తుంది? శిష్యులు అడిగారు, ప్రభువా ఇవి ఎప్పుడు వస్తాయంటే, నువ్వెప్పుడు వస్తావు అంటే నాకే తెలియదు, అన్ని తండ్రి చేతిలో ఉన్నాయని ఆయన చెప్పినప్పుడు మనం ఎవరు డేట్ ఇవ్వడానికి? విశ్వాసులు ఎవరు నమ్మడానికి? అంచేత వాక్యం మీరు ఇక్కడ వింటుంది, ఇంటికి వెళ్ళి చదువుకోవాలి.
పాస్టర్ గారు చెప్పింది బైబిల్లో ఉందా లేదా, ఇది నమ్మశక్యమా కాదా అని మీరు ఆలోచిస్తేనే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దీవిస్తాడు. పాస్టర్ గారే దేవుడిలాగా ఆయన ఏది చెప్తే ఊకొట్టేసి వెళ్ళిపోయి ఇదే కరెక్ట్ అని అనుకోకూడదు. అది దేవుడికి ఇష్టం లేదు. పాస్టర్ గారు చెప్పింది అలాగ ఉన్నవా లేవా అని లేఖనాలని పరిశోధిస్తూ బైబిల్ చూస్తూ, ఆహా ఇక్కడ ఇలా ఉంది, ఆయన చెప్పింది కరెక్టే, ఓకే మనం ప్రార్థన చేద్దాం, ఆయన రాకడికి సిద్ధపడదాం అని చెప్పి మనం అనుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ వావు గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. 119వ కీర్తన ఇప్పుడు మనం తీసుకుందాం. ఎక్కడుంది వావు? 41 నుంచి 41 మీద వావు ఉందా లేదా చూసుకోండి బైబిల్లో. వావ్ అనండి, మరి ముద్దుగా ప్రభువు కదా వావ్. ఈ వావులో మనకి ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి. ప్రభువు రాకడికి ఎంత చక్కగా రాయబడి ఉందంటే 41 నుంచి 48 వరకు, అంటే ఇయర్ ఆఫ్ కనెక్షన్. ఇందాక మనం ఇయర్ ఆఫ్ కంప్లీట్నెస్, వెరీ గుడ్. ఇప్పుడు మనం ఇంకొక మాట చూసుకుంటూ ఉన్నాం, అదేంటండి? ఇయర్ ఆఫ్ కనెక్షన్. ఏంటి కనెక్షన్? ఒక తెర నుంచి ఇంకొక తెరకి కనెక్షన్. ఈ తెరలన్నీ భూమిలోని కరెక్ట్గా ఉండడానికి పెగ్, అంటే ఇదంతా కూడా వావ్, ఇయర్ ఆఫ్ కనెక్షన్. అంటే ప్రభువుతో మనం కనెక్ట్ అయి ఉండే సంవత్సరం ఇది. ఇక మీదట ప్రభువుతో ఎలాగ మనం కనెక్ట్ అయి ఉండాలనేది వావ్ కింద ఉన్నటువంటి ఈ 41, 42, 43, 44, 45, 46, 47, 48 వచనాలు నేను చదువుతాను. ఎక్కడైతే నేను నొక్కి చదువుతానో అది చూడండి. అంటే కనెక్షన్. ఇప్పుడు మనకేం కావాలి ఈ సంవత్సరం? ఎవరితో కనెక్షను? ప్రభువుతో కనెక్షన్, వావుతో కనెక్షన్ కావాలి. చూడండి 41. యెహోవా కనికరములు నా యొద్దకు రానిమ్ము, యెహోవా నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, నీ మాట చప్పున నీ రక్షణ నాకిమ్ము. కనెక్షన్. నీ మాట చప్పున నీ రక్షణ నాకిమ్ము. వావ్, కనెక్షన్. అంటే ప్రభువుతో మనం కనెక్షన్ అవ్వాలి. 42వ వచనం, అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమీయగలను, ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. అంటే ప్రభువుతో కనెక్షన్. నీతో నాకు కనెక్షన్ ఉంది గనక, నీ మాట నమ్ముకుని ఉన్నాను గనక ఎలాగ ఉత్తరమీయగలనో నీవు చెప్పగలుగుతావు. 3వది అంటున్నాడు, నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయకము, సత్యము ఆయనే, ఆయన వాక్యమే సత్యం. చూడండి ఎంత చక్కగా, సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయకము, నీ న్యాయ విధులు మీద నా ఆశ నిలిపి ఉన్నాను. కనెక్షన్. చూడండి ఈ 41 నుంచి 48 ఎన్నిసార్లు చదువుతారో చదవండి. అందులో ఉన్న మాటలను జాగ్రత్తగా గమనించండి. జీవితాలను సమర్పించుకుందాం. ప్రభువు రాకడికి ఎత్తబడే మనందరము కూడా ఇప్పుడు ప్రభువుతో వావుతో కనెక్ట్ అయి ఉండాలి. వావ్ వెరీ ఇంపార్టెంట్. పాస్టర్లతో కాదు, ఎవరితో? వావ్. వావును గురించి కరెక్ట్గా బోధించిన వారితోనే కనెక్ట్ అవుదాం. అందుచేత హుక్ ఆర్ పెగ్, ఎన్. ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటామో మన జీవితంలో దేవుడు ఇంకో కార్యాలు చేయడం మొదలు పెడుతున్నాడు. ఎన్ అంటే ఇప్పటి వరకు కూడా ఏది జరగలేదు మన జీవితంలో. మనం అనుకున్నది జరగలేదు, మన పిల్లల విషయాల్లో జరగలేదు, మన ఉద్యోగ విషయంలో జరగలేదు, మన వ్యాపార విషయంలో జరగలేదు, మన అనారోగ్య విషయంలో జరగలేదు, మళ్ళా ఈ యొక్క అప్పులు తెప్పల విషయంలో కూడా ఇంకా తెప్పలు పడుతూనే ఉన్నాం. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా అంటున్నాడు, నీవు అలాగనుకుంటున్నావేమో. ఎన్ వావ్ ఈజ్ విత్ అస్. ఎన్ మన ప్రభువు మనతో ఉన్నాడు. దేవుడు అంటున్నాడు అయిపోలేదు, ఇప్పుడు హెవెన్ నుంచి ఎర్త్ కనెక్షన్ మొదలైంది. ఇప్పుడు నేను మొదలు పెడతాను నా కార్యాలు. మీ అందరి జీవితాల్లో, కుటుంబాల్లో గొప్ప కార్యాలు నేను చేస్తాను. కనెక్షన్, డివైన్ కనెక్టివిటీ. ఇప్పుడు మనం ఇందాక ఇయర్ ఆఫ్ కనెక్షన్, అదే కంప్లీట్నెస్, కనెక్షన్. ఓకే, ఇప్పుడు 4వ వచనం చదువుదాం.
నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించేదను, నేను నిత్యము దానిని అనుసరించేదను. ఎంతమంది బైబిల్ ఎన్నిసార్లు చదివారు అంటే భక్తులైతే 200 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారంట. అంటే నాకు తెలిసినంతవరకు, అంతకంటే ఎక్కువ చదివిన వాళ్ళ గురించి తెలియదు కానీ ఆ భక్తులైనటువంటి వారు అలాగే 100 సార్లు చదివిన వారు ఉన్నారు, 70 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు. మన సంఘంలో ఎన్నిసార్లు ఎంతమంది చదివారు అంటే 1 సారి 2 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి సంఘం అంతా యవనస్తులు పెద్దలు అందరూ కలిసి చర్చిలోనే ఒకసారి బైబిల్ మనం కంప్లీట్ చేసాం చదువుకొని. మరి ఈ సంవత్సరం డిసెంబర్ 31కి మనం కనెక్షన్ చేయకపోతే అంటే అబద్ధం ఆడినట్టు అవుతాం, సాతానికి లోబడిపోతాం. ఒకవేళ ఎవరైనా ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేస్తే మీకు అర్థమైనా అర్థం కాకపోయినా కొంచెం స్పీడ్గా చదువుకొని వెళ్ళండి. చదువు వచ్చిన వాళ్ళందరూ స్పీడ్గా చదువుకొని వెళ్ళి డిసెంబర్ 31కి బైబిల్ మనం కంప్లీట్ చేయాలి. లేకపోతే మనం తప్పిపోయిన వారు అవుతాం, సాతాను చేతికి మన యొక్క జీవితాన్ని ఇచ్చేసేవారుగా అవుతాం. అబద్ధం ఆడేమా ఆడు మన దగ్గరకు వస్తాడు. అంచేత ఒకసారి కంప్లీట్ చేద్దాం. అంచేత ఇప్పుడు 4న అంటున్నాడు, నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించేదను, నేను నిత్యము దానిని అనుసరించేదను. 5వ వచనం, నేను నీ ఉపదేశములను వెదుకువాడను, నిర్బంధము లేక నడుచుకొందును. ఎంత చక్కగా మన తీర్మానం ఉండాలంటే వావుతో కనెక్ట్ అవ్వడానికి. వావుతో మనం కనెక్ట్ అవ్వాలి అంటే 41 నుంచి 48 వచనాల్లో ఉన్న విషయాలను మనం గ్రహించి మన జీవితాలను సమర్పించుకుంటే వావుతో కనెక్షన్ అవుతాం, ప్రభువుతో కనెక్షన్ అవుతాం. అప్పుడు పరలోకము నుండి హెవెన్ టు ఎర్త్ కనెక్షన్ మొదలవుద్ది. ఈ రోజు మొదలుకొని, ఎందుకంటే ఈ రోజే వర్తమానం ఆలకిస్తూ ఉన్నాం, ఈ రోజు ఈ క్షణం మొదలుకొని నీకు హెవెన్తో కనెక్టివిటీ ఉంది. అంటే ఇప్పటి వరకు నువ్వు కనెక్షన్ అయ్యి ఉన్నావు కానీ ఇప్పుడు నువ్వు వావును గ్రహించావు గనక ఇప్పుడు ప్రభువు నుంచి మనకు దీవెనలు మొదలవుతాయి, మన తండ్రి యొద్ద నుంచి దీవెనలు మొదలవుతాయి. రియల్గా నేను చెప్తున్నాను, ఎవరు విశ్వసిస్తారో ఇప్పటి వరకు జరగలేని కార్యాలు ఇప్పుడు మొదలవుతాయి. అందరి జీవితాల్లో, అందరి కుటుంబాల జీవితంలో, నన్ను మొదలుకొని ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా మొదలు కాబోతూ ఉన్నాయి. ఎప్పుడో తెలుసా? 41 నుంచి 48 వచనాలు. వావ్! ఈ యొక్క కీర్తనాకారుడు ఆ యొక్క 119వ కీర్తనలో ఎందుకు ఈ 22 లెటర్స్ పెట్టారు? ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం, వావులో కనెక్ట్ కాబోతూ ఉన్నాం. ఇప్పుడు 6వ వచనం, సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడుతున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. రాజుల ఎదుట మనము సిగ్గుపడకుండా నీ శాసనములను గూర్చి నేను ఇప్పుడంటే మనమంట రాజుల ఎదుట, అధికారుల ఎదుట, గొప్పవారి ఎదుట, ధనికుల ఎదుట, ఇంటలెక్చువల్ పర్సన్స్ ఎదుట మనమంట ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా. అసలు మనలో ఒక ఆలోచన ఉంటే ఇస్తాడు దేవుడు, ఆ ఛాన్స్ ఇస్తాడు. తెలియకుండా గొప్పవారి దగ్గర మనం కూర్చొని మాట్లాడే స్థితిని దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన కుమారుడు గనక. ఎప్పుడు నీ కనెక్టివిటీ ఉంటేనే వావుతో నీ కనెక్షన్ ఉంటే నీకు తెలియకుండా గొప్ప గొప్ప కార్యాలను నేను తీసుకుని వెళ్తాడు. నాకు లేనటువంటిది చిన్న పిల్లలైన యవనస్తులు మీకు ఆ ఛాన్స్ దొరుకుతుంది కంపల్సరీ. ఎందుకంటే నీవు ప్రభువుతో వావుతో కనెక్షన్ అయి ఉన్నావు. వావ్! ఇది ఎప్పుడు ఇంకా మర్చిపోకూడదు ఈ వావ్. ఇది 6. మొదటి ఆదాము సృజింపబడ్డాడు. వావ్ అనే 2వ ఆదాము సమయానికి మనం వచ్చాం. ఇప్పుడు ఆయన రాకడికి సిద్ధపడుతున్నటువంటి దినాలు. 7వ వచనం, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను, అవి నాకు ప్రియములు. ఆజ్ఞలు, ఆయన ఆజ్ఞలన్నీ నెరవేర్చే సమయం. ఆ కనెక్టివిటీ మనకు కావాలి. తర్వాత 8, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించదును. ఎంత గొప్ప విషయం అంటే, ఎప్పుడైతే ఇది జరిగిందో, ఇయర్ ఆఫ్ కనెక్షన్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడేం జరుగుతుందంట? ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్. తెలుగులో ఏంటండి అది? ఇయర్ ఆఫ్ విస్తరణ. ఎప్పుడైతే మన కనెక్టివిటీ అయిపోయిందో అప్పుడంటే విస్తరణ జరుగుతుందంట.
విస్తరిస్తాం, విస్తరణ జరుగుతుంది. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, విస్తరణ గురించి మనం చూద్దాం. ఒక వచనం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 54:2 చదవండమ్మా. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, 2-3 వచనాలు కూడా నేను చదువుతాను. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, ఎక్స్పాన్షన్. నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను. అది మేకు. ప్రభువులో మనందరం కూడా. తర్వాత 3వ వచనంలో అంటున్నాడు, కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించుదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరుచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. సో దేవుడు గొప్ప విస్తరణ ఇవ్వబోతూ ఉన్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఎందుకంటే మన కనెక్షన్ ఎవరితో ఉందండి? ప్రభువుతో ఉంది మన కనెక్షన్. ఇప్పటి వరకు మనమంట ఇక్కడి నుంచే ఉన్నాం. అందుకు కొన్ని విషయాలు మనకి అర్థం కాలేదు, మన ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరలేదు. కానీ దేవుడు కృపామయుడు గనక చివరి దినాల్లో అంటున్నాడు, ఇప్పుడు నేను మీతో అంటే హెవెన్తో మీకు కాంటాక్ట్ని ఇస్తాను. అక్కడి నుంచి వస్తూ ఉంటాయంటే ఇంకా అన్నీ. అప్పుడు విశాలపరచబడతాం. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఇంకొక మాట మనం చూసుకోవాలి కదండి. ఎండ్. ఇప్పుడు ఏంటండి ఇది? ఎండ్ అనేది ఏంటి అని అనుకున్నాం? ఇంకా, మరియు అంటే ఇంకా ఉంది, మరియు అయిపోలేదు, ఎండ్తో అయిపోలేదు. ఇప్పుడు వరకు మనం ఎండ్ అయిపోయింది అనుకున్నాం, దాని తర్వాత ఎండ్ వచ్చింది కనుక ఇంకా ఉంది. ఏంటది అనేది మనం చూసుకుంటే, మొదట ఒకటిది, లాజర్ చనిపోయారు. ప్రభువు వారు దగ్గరలో ఉన్నారని చెప్పి కౌరు పెట్టారు, మార్తెల్లి చెప్పి వచ్చింది. కానీ ప్రభు ఆలస్యం చేశాడు. ఇంకంతా అయిపోయింది అనుకున్నారు. మార్తా మరియలు అంతా అయిపోయింది అనుకున్నారు, శిష్యులు కూడా అంతా అయిపోయింది అనుకున్నారు. అక్కడికి వచ్చిన జనాంగం అందరూ బాధపడుతూ ఉన్నారు. 2 అక్క చెల్లెళ్ళకు తమ్ముడు పోయాడు, ఇప్పుడు వీళ్ళ సంగతి ఏంటి అనుకుంటూ ఉన్నారు. అంతా అయిపోయింది. ఏమైపోయిందమ్మా? లాజరు ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? సమాధిలోకి వెళ్ళిపోయాడు. అంతా అయిపోయింది. రియల్ ఫ్యాక్ట్. అక్కడెక్కడ దాపథకం లేదు, జరిగిపోయింది. మార్తా మరియలు అంటున్నారు, అయ్యా నువ్వు ముందు వస్తే బ్రతుకునేమో. అయిపోయింది. అక్క చెల్లెళ్ళు అదే అంటున్నారు, శిష్యులు అదే అనుకుంటూ ఉన్నారు. అంటే ప్రభువు చెప్పిన మాట గుర్తించలేని శిష్యులు కానీ ఇప్పుడు చూడబోతూ ఉన్నారు దేవుని కార్యాలు. ఇక్కడికి రాకముందే ప్రభువుకి దేవుడు చెప్పినట్టు, అంటే శిష్యులకి ప్రభువు చెప్పిన మాట అప్పుడు జ్ఞాపకం వస్తుంది. అక్కడ ఉన్న వారందరూ ఏడుస్తూ ఉన్నారు. అయిపోయింది అనుకున్నప్పుడు ప్రభు ఏమన్నాడండి? లాజరు అంటే బండ దొర్లించండి. అది ఎంత గొప్ప సమస్య అయినా, మరణం అయిపోయినా డోంట్ వరీ. జీవాధిపతి నోటమ్మట జీవపు మాట వస్తూ ఉన్నప్పుడు చనిపోయిన వాడు తిరిగి లేవబోతూ ఉన్నాడు. పడిపోయిన మీరు లేవనెత్తబడబోతూ ఉన్నారు. అంతా అయిపోయింది అనుకున్న వారు ఇప్పుడు గొప్ప కార్యాలు చూడబోతూ ఉన్నారు. గొప్ప స్థితిలో ఆత్మీయంగా ఎదగబోతూ ఉన్నారు. ఈ లోకములో కూడా అన్ని సమస్యల మధ్యలో ఆనందించే క్రైస్తవులుగానే మీరు ఉండబోతూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఉంది. ఎప్పుడైతే లాజరు లేచాడో గొప్ప రివైవల్, గొప్ప ఉద్యమం అక్క చెల్లెల్లోనే కాదు, శిష్యుల్లోనే కాదు, అక్కడున్న వాళ్ళలోనే కాదు, ఈ వర్తమానం గ్రామాలకి వెళ్ళిపోయిందంట. నెక్స్ట్ టైం ప్రభు మార్తా మరియల గృహానికి వచ్చినప్పుడు, వారితో కలిసి లాజరు కూర్చున్నాడని తెలిసినప్పుడు, విన్నటువంటి ప్రభువును చూడలేనటువంటి వారు
అందరూ బయలుదేరంట లాజరుని చూడాలి. లాజరుని లేపినటువంటి గొప్ప వక్త అయినటువంటి లేదా గొప్ప ప్రవక్త అయినటువంటి రక్షకుడైనటువంటి యేసుని చూడాలి అని తరలి వచ్చారంట. అయిపోయిందే అని అనుకున్నారు, కానీ కొనసాగుతూ ఉంది గొప్ప ఆశీర్వాదం. ప్రజలు తరలి వస్తూ ఉన్నారు, గృహంలో ఆనందం తాండవిస్తూ ఉంది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు అంటున్నాడు, ఏది అయిపోలేదు, ఇంకా ఉంది మీ జీవితాల్లో. మీరు నా కొరకు పని చేయాలి, నేను మిమ్మల్ని గొప్పగా అభివృద్ధి చేస్తాను. ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంత అద్భుతం ప్రభు మన జీవితాల్లో చేయబోతూ ఉన్నాడు. చూడండి, అంటే యేసుని చూడాలి, మృతుల్లో నుండి లేపిన లాజర్ని చూడాలి. ఎంత అద్భుతం! అంటే అక్కడ ఉన్నటువంటి అన్ని జనాంగం, ఆ సమయంలో లేనటువంటి వారు, విన్నటువంటి వారు మరలా ఆ సమయం కొరకు చూశారు. ఆ సమయం రానే వచ్చింది. ఆ ఇంట్లో నలుగురు కూర్చున్నారు, ప్రభువారు కూర్చున్నారు, కుటుంబ సభ్యులు, తిరిగి లేచిన లాజరు, అందరూ. సో ప్రజలు తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు. ఇక్కడ అంతా అయిపోయింది అని మనం అనుకుంటున్నాం, కానీ దేవుని దృష్టికి ఇంకా ఉంది అంటున్నాడు. ఏముందమ్మా? ఇంకా ఉంది. దేవుని దృష్టికి ఇంకా ఉంది. అంచేత నువ్వేమీ నిరుత్సాహపడిపోవలసిన పని లేదు. కానీ వింటున్నటువంటి మీరు ఇక్కడే ఊగిపోవడం కాదు, ఇంటికెళ్ళి వాక్యాలని ధ్యానము చేసుకుంటూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ప్రార్థిస్తూ ఉంటుండగా ఆ గొప్ప కనెక్టివిటీ, ఇప్పుడు మీద నుంచి కింద కనెక్షన్ ఏం వది అవ్వద్దు. నీ బలహీనతలన్నీ కూడా తీసివేసి, త్రుంచివేసి నూతనమైనటువంటి శక్తిని, అభివృద్ధిని ఆత్మ ద్వారా తను ఇవ్వబోతూ ఉన్నాడు. అందుచేత మనం అంటే ఇది మనం ఇప్పుడు ఈ పండగ చేసుకుంటూ ఉన్నాం. ఇది నాట్ ఏ సెలబ్రేషన్. ఇప్పుడు నేను అసలు విషయం చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఈ బోరల పండగ అందరూ చేసుకోవడం నార్మల్గా, అంటే మందిరాల్లో, ఇళ్లల్లో, సెలబ్రేషన్లో ఏం ఊత్తూ ఉన్నారండి? బాకా ఊత్తూ ఉన్నారు. అంటే ట్రంపెట్స్ అంటే ఇవి కొమ్ములు, కొమ్ము ఊదండి అంటారు కదా, కొమ్ములు ఊదడం. కానీ ఈసారి ఏం జరిగింది తెలుసండి? మొత్తం 3000 సంవత్సరాలకి ముందు ఉన్నటువంటిది ఇశ్రాయేలీలలో, దాని తర్వాత ఇప్పటి వరకు జరగలేనిది. 3000 సంవత్సరాలు ఏంటంటే ఇప్పటి వరకు జరగలేదు. ప్రపంచమంతా చూసేలాగా దేవుడంట యాజకులే ఓదాలన్నారు గనక, లేవి వంశం ఏంటో వాళ్ళకి తెలియదు. అందరూ మిక్స్ అయిపోయారు, అనేక దేశాల నుంచి వచ్చారు, లేవి వంశం ఎక్కడ ఉందో తెలియదు. అందుచేత ఒక్కరిని బట్టి ఇంకక్కడి నుంచి వాళ్ళు డిఎన్ఏ తీసుకొని ఇప్పుడు యాజకులను అందరినీ తయారు చేసి లేవి గోత్రాన్ని ఒక పక్క ఉంచాడంట. మీరు లేవి గోత్రం అని చెప్పి గవర్నమెంట్ వారే అదేం చేశారంటే డిఎన్ఏ టెస్ట్ చేసి నువ్వు లేవి గోత్రం అని చెప్పి లేవి యాజకులను తయారు చేశారంట. యాజకుల్లో ప్రధాన యాజకుడిని కూడా తయారు చేశారంట. ఎందుకంటే కంపల్సరీ ఆ మందిరం మొదట ఉన్నటువంటి వైభవంతో మేము మరలా అందరము కూడా ఆ కార్యం చేయాలని ఇశ్రాయేలీలు సిద్ధపడుతూ ఉన్నారు. ఈసారి ఏం చేశారంటే 100 మంది యాజకుల్ని బోర్లు పట్టుకోమన్నారు. 100 మంది యాజకులు, ఫస్ట్ టైం 3000 years తర్వాత. అది ప్రపంచమంతా చూపెట్టలేదు. ఎందుకు? అనేక దేశాలు శత్రువులుగా ఉన్నారు. అందుకే ఏం చేసిందంట ఇశ్రాయేలీలు, వారే ఎంతమంది చూస్తారని మొత్తం ప్రపంచానికి వారు బ్రాడ్కాస్ట్ చేశారు. చాలామంది ఈ టీవీ స్టేషన్స్ కానీ, లేకపోతే ఈ సోషల్ వీళ్ళు కానీ, యూట్యూబర్స్ కానీ ఎవరు కూడా ప్రచురించలేకపోయారు. ఇదంతా గుప్తంగా జరిగింది. మొదటి నుంచి ఎవరికీ తెలియదు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు కూడా తెలీదు 100 మంది యాజకులు ఉన్నారని. ఎంతోమంది అక్కడి నుంచి మనకు రిపోర్ట్ చేస్తారు, మన తెలుగు వాళ్ళు 2-3 ఉన్నారు ఛానల్స్, వాళ్ళకి తెలిసింది చేస్తారు, కానీ ఈ విషయం చెప్పలేకపోయారు.
ఇది చాలా సీక్రెట్. మందిరం రాబోతుంది గనక యాజకులు కావాలి. యాజకులను సిద్ధపరిచారు, వీళ్ళు యాజకులు అని ఎవరికి తెలియదు. కరెక్ట్గా 2025 సెప్టెంబర్ 24 ప్రాముఖ్యమైనటువంటి దినం మాట ప్రపంచానికి. ఇశ్రాయేలీలకు కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏం చేసిన 100 మంది ఒక్కసారే సోఫార్ అంటారు దాన్ని, SHOPHAR అనుకుంటాను, సోఫార్. అది 100 మంది ప్రాక్టీస్ చేసి, ఎంత సైలెంట్గా ఎక్కడ చేశారో తెలీదు, 100 మంది కూడా ఒక్కసారే ఊదారు. అది నెంబర్ 1 యెరూషలేములో మొదటిసారి. తర్వాత ప్రధాన యాజకుడికి వస్త్రాలన్నీ తయారైపోయి ప్రధాన యాజకుడు ఫలానా అని చెప్పి అది ఎవరికి తెలియదు. రెడ్ హైఫర్స్ వారు ప్రిపరేషన్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే యాజకులు లేకుండా, ప్రధాన యాజకులు లేకుండా, ఎర్రని పెయ్యి లేకుండా, ఆ పెయ్యను వధించి ఆ బూడిద జల్లకుండా, పవిత్రపరచకుండా ఏ కార్యము చేయకూడదు మందిరంలో. అంత ప్రిపేర్ అయిపోయింది. ఎంత అద్భుతం చూడండి. అంటే యెరూషలేమును ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, వారి సిద్ధపాటును మనం చూస్తున్నామంటే ప్రభువు రాకడ అతి సమీపంలో ఉందని మనకు అర్థమైపోతూ ఉంది. అంటే యెరూషలేము వైపు చూస్తుంది ప్రపంచం అంతా. అంటే అక్కడ ఏదో జరుగుతుంది. వారు ఏం చేస్తున్నారు? 3వ మందిరం కట్టాలి, మెస్సియా రాకడ రావాలి. కానీ మధ్యలో ఎన్నో గల్బిళ్ళు వస్తాయి. మెస్సియా నిజంగా వచ్చినప్పుడు వారు రక్షణ కోల్పోతారు యూదులు. కానీ మిగిలిన వారందరి రక్షణ కొరకు గొప్ప కార్యం ప్రభువు చేస్తాడు. వారందరూ కూడా అనేకులు, లక్షల మంది మరి ప్రభువుని వెంబడిస్తారు ఆ దినం. ఇప్పుడు అనేక మందికి దేవుడు కళ్ళు, ముస్లిమ్స్కి, యూదులకి కళ్ళ ద్వారా ప్రభు దర్శనాలను చూసి ఇప్పుడు వారు మతాలను వదిలిపెట్టి ప్రభువు కొరకు మనం ఇంకా అనలేదు ప్రభువు కొరకు చనిపోతామని. నిన్న కాక మొన్న రక్షణ పొందిన వాళ్ళు ఇప్పుడు మేము ప్రభువు కొరకు చనిపోవడానికి సిద్ధం, మమ్మల్ని చంపడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది, మా సాక్ష్యాలు వినిపించకుండా అని. కానీ మేము సాక్ష్యం ధైర్యంగా చెప్తాం, చావు వస్తే మేము ముందుకెళ్తాం. అంటే ఆ దర్శనాలు వాళ్ళని అంతగా సిద్ధపరిచాయి. మనం ఎక్కువ ముస్లింల రక్షణ, అలాగే యూదుల రక్షణ గురించి ఎక్కువగా మనం ప్రార్థన చేద్దాం. మన బంధువుల రక్షణ కొరకు, మన సమాజ రక్షణ కొరకు, మన స్నేహితుల రక్షణ కొరకు నెగ్లెక్ట్ చేయొద్దు. రేపు ప్రభు వచ్చినాడు మనల్ని ఒకటే అడుగుతాడంట, నువ్వేమి తెచ్చావని కాదు, ఎన్ని ఆత్మలను నీవు ఆయనకు తెలియక కాదు, కానీ ఆయన అడిగే ప్రశ్న, నీ ద్వారా నా ద్వారా ఎంతమంది ఆత్మలను మన మాటలు విని దేవుని కృప ద్వారా ఎంతమంది వచ్చారో అప్పుడు ఆయన చెప్తారంట. కానీ మనల్ని ప్రశ్న వేస్తారంట, మనకు అర్థం అవ్వదు. అంటే నిజంగా 1-2 అనుకుంటాం. కానీ నీవు చేసిన ప్రార్థన ద్వారా నీ ఫోన్లో ఒక మాట అన్నావు చూసావా, ఆ మాట ఆ కుటుంబానికి రక్షణ ఇచ్చేస్తుంది. నీకు తెలియదు. ఆయన రాకడకు నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత, అదేంటండి నేను ఫోన్లోనే మాట్లాడాను. నువ్వు ఫోన్లో మాట్లాడావు, ఆ మాట పరిశుద్ధాత్మ వాళ్ళలో క్రియ చేశాడు, వాళ్ళందరూ రక్షణ పొందేశారు. ఏదో ఊర్లో ఉన్నారు, మనకు తెలియదు, ప్రభు రాకడ వచ్చింది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది సెలబ్రేషన్ కాదు, ఇది ప్రిపరేషన్. ఇది సెలబ్రేషన్ కాదు, పండగ, ఇది ప్రిపరేషన్. ప్రభు రాకడికి ప్రిపరేషన్. చూడండి, ఇంకొక మాట మనం చదువుకుందాం. యెహెజ్కేలు 37:7-10 వచనాలు. యెహెజ్కేలు 37:7-10 వచనాలు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటి పైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. 10 వచనం రా. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ఈ ఎముకల లోయ గురించి మనకు తెలుసు.
ఇశ్రాయేలుని గురించి చెప్పబడుతున్నటువంటిది. ఇక్కడ చూడండి 7, 8 వచనాలు మనం చూద్దాం. జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ 2 భాగాలు, జాగ్రత్తగా ఆలకించండి. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును, అంటే ప్రభువు వారిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఏస్కేల్ చేశాడు. ఎండిన ఎముకలు ఇప్పుడు ఏమైపోయాయి? మనుషులుగా తయారైపోయారు. అంటే ఎవరి ఎముక వాళ్ళ దగ్గరికి వచ్చిందండి, గడగడలాడుతూ. మీద నుంచి ఎగురుతుందో మరి కింద సినిమాలో చూసినట్టు ఎక్కడి నుంచో వచ్చి ఇది ఈల్దేనా అనుకోవాలి. వచ్చే అన్నీ కూడా అన్నీ అయిపోయి నరములు వచ్చాయి, నరముల మీద చర్మం వచ్చింది, అందరూ కూడా రెడీగా ఉన్నారు. కానీ కదలడం లేదు. కానీ ఏమైందమ్మా? కదలడం లేదు. చాలా విచారంగా ఉన్నాడు. విచారంగా ఉంటే అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కానీ మహాసైన్యము. ఇక్కడ 2 భాగాలు. ఒకటి చనిపోయినట్లే చూస్తూ ఉన్నాడు ఏస్కేలు. అరే అంతా బాగానే ఉంది, ఎముకలన్నీ, నరాలు, చర్మము, మాంసం అన్నీ వచ్చే మనుషులు ఇంతమంది సైన్యం, కానీ కదలడం లేదు. ఎందుకు ప్రభువా కదలడం లేదు? నువ్వు చెప్పినట్టే చేశాను కదా నాయన, కదలకపోతే ప్రయోజనం ఏంటి? ఎముకలున్న మనుషులున్న ఒకటే కదయ్యా అనుకుంటున్నాడంట. అప్పుడు ప్రభు అంటున్నాడు, అయిపోలేదు. ఏమంటున్నాడండి? అయిపోలేదు. కానీ నువ్వు ఇప్పుడు ప్రవచనం ఎత్తి పలుకు, జీవాత్మ రమ్ము అను. ఎప్పుడైతే 2వసారి ప్రవచించాడో ఇప్పుడు ఏం జరిగిందండి? అది జీవాత్మ వారిలోనికి వచ్చిన వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యముగా నిలిచిరి. ఇంకా అయిపోలేదు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి కనపడుద్దాం. ఇంకా అయిపోలేదు. చూసారు అక్కడ? అయిపోయింది అనుకుంటున్నారు. ఎముకలున్నా ఒకటే, మనుషులున్నా ఒకటే. జీవం లేకపోతే ప్రయోజనం ఏంటి? ప్రభు అంటున్నాడు, నీవు మరొకసారి ప్రవచించి నేను చెప్పిన మాట. అలాగ ప్రవచించగానే జీవాత్మ వాళ్ళలోనికి వచ్చింది. లెక్కింపకాని సైన్యముగా వారు లేచి నిలబడ్డారు. మహాసైన్యముగా వారు లేచి. ఎండిన ఎముకలకు జీవమిచ్చిన ఆత్మదేవుడా మాలో ప్రవేశించుమా. ఎండిన ఎముకలకు జీవమిచ్చిన ఆత్మదేవుడా మాలో ప్రవేశించుము. మహాబల సైన్యమై నిలచేదము. ఆమేన్. మహాబల సైన్యమై నిలచేదము. ఆత్మదేవుడా ఆవరించుమా. ఆత్మతో నిన్నే ఆరాధింతును. పరిశుద్ధాత్ముడా అగ్నిశక్తితో మమ్ము నింపుము. నీకై మండుచుండే. హల్లెలూయా. మీరు పెంతెకొస్తు అవుతున్నారు. కిందసారి పాట పాడారు, ఈసారి కూడా పాట పాడారు. అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మీరు ఇక్కడ పెడుతూ ఉన్నారు. అందుకే చెప్పాను ఇంకా ఉంది. అంటే మనలో గొప్ప రివైవల్ రాబోతోంది. ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు తన కార్యం చేయబోతూ ఉన్నాడు. ఇప్పుడు మనం జకరియా 12వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. 12:2-3. యెరూషలేమును చుట్టూ
ఇక్కడ ఒక గొప్పదైనటువంటి ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం దేవుడు నెరవేర్చబోతూ ఉన్నారు. ఆల్రెడీ నెరవేరడానికి సిద్ధంగా ఉంది. నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచూ ఉన్నాను. శత్రువులు యెరూషలేమును ముట్టడి వేయగా అది యూదా మీదకిని వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇంతకుముందు 6-7 దేశాలు, ముస్లిం దేశాలు దాని చుట్టూ శత్రువులుగానే ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా 57 దేశాలు. నాటో ఎలాగైతే తయారైందో క్రిస్టియన్ కంట్రీస్ అన్నీ, వీళ్ళు అలా తయారవ్వాలని చెప్పేసి ఖత్తర్ మీద ఎప్పుడైతే బొంబాట్ జరిగిందో హమాస్ని తీసివేయడానికి వెంటనే 57 దేశాలు కలిసిపోయాయి. షియా సున్నీలు కూడా కలిసిపోయారు. 57 దేశాలు అక్కడ కలిసిన తర్వాత వాళ్ళు ఐక్యతగా అనుకున్నారు. కానీ ముందు ఒకరు వెళ్ళిపోయారు, తర్వాత ఇంకొక రాజు వెళ్ళిపోయాడు, తర్వాత ఇంకొక రాజు వెళ్ళిపోయారు. అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. ఐక్యత లేదు, ఎక్కడిదక్కడే అయిపోయింది. ఇప్పుడు ఇంకా కూటమిగా ఇంకా తయారవ్వలేదు. మరేమో ఇంకా మళ్ళీ ప్లాన్లు చేస్తారేమో. తర్వాత నాటో కూటమి అంటే క్రైస్తవ కూటమి అంతా కూడా ఇప్పటి వరకు ఫర్గా ఉండి అన్ని విధాలా సహకరించిన వారు మరి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయలేదు, పాలస్తీనాకే సపోర్ట్ చేశారు. ఇండియా కూడా పాలస్తీనాకే సపోర్టు. కానీ వేరే రీతిగా రాజకీయాలుగా ఇండియా ఎప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది, ఇజ్రాయెల్ ఎప్పుడు ఇండియాకి తోడుగా ఉంటుంది. వేరే సంగతి అది. మనం ఇండియాలో ఉన్నాం కనుక మాట్లాడుకుంటున్నాం. అంచేత ఇప్పుడు ఏమైపోయిందంట, యెరూషలేము ఒంటరైపోయింది. ఇజ్రాయెల్ ప్రజలు ఒంటరైపోయారు. కానీ ఎక్కడ భయపడ 147 కంట్రీస్ అసలుకి ఎగెనిస్ట్గా ఉన్నా చెక్కు చెదరలేదంట. అంటే మరి దేవుని పిల్లల కాదా? ఇప్పుడే చెప్పండి. ఎంత పెద్ద ఇండియా ఒకసారి మనమే భయపడిపోతూ ఉంటాం. వాళ్ళు ఎంత కంట్రీ, 147 దేశాలు. యాక్చువల్గా 245 దేశాలు, చిన్న పెద్దవి అన్నీ ఉన్నాయి. కానీ యుఎన్లో ఉన్నది మాత్రం 174 ఎన్నో దేశాలు. దానికి 145 మంది పలికి సపోర్టుగా నిలవకుండా ఎగెనిస్ట్గా ఇజ్రాయెల్కి వేశారు. అంటే సెప్టెంబర్ 24 ఏమి జరిగిందంటే ప్రపంచమంతా యెరూషలేమును చూసింది. ప్రపంచమంతా శత్రువులందరూ యెరూషలేము వైపు చూశారంట. ఇదేంటి, ఎప్పుడు ఇలా జరగలేదు. 100 మంది ఎలాగ బోరలు ఊదారు, వారు ఎలాగ మందిరం కొరకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు, ఎలాగ యాజకులను తయారు చేశారు, ఎలాగా మరి ప్రధాన యాజకుడిని ఆయనకి ఉన్నటువంటి వస్త్రాలన్నీ తయారు చేశారు, ఆ ఎర్రని పెయ్యల్ని తయారు చేసి రెడీగా ఉంచారు, కలాల పాత్ర రెడీగా ఉంది, మందసం రెడీగా ఉంది. ఇలాగని చిటికేస్తే 3 గంటల్లో వారు మందిరాన్ని కట్టగలరండి. 3 గంటలు అంటే అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏమి కాకుండా లేచిపోతున్నాయి, పెద్ద పెద్ద మన బ్రిడ్జిలు ఏమి కాకుండా లేచిపోతున్నాయి, అన్ని ముందే తయారై ఉంటున్నాయి. ఓన్లీ కింద నుంచే ఇవే రావాలి తప్ప స్తంభాలు మీదన ఎలక్ట్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, అదే కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనం వీళ్ళని బట్టి ఈ విషయాలన్నీ కూడా లోతులు గుండా వెళ్ళి మనం అనేక విషయాలు నేర్చుకుందాం. ఇప్పటికి మాత్రం ఈ మాత్రమే. వావ్ అంటే ఏంటండి? హుక్ ఆర్ పెగ్. పెగ్ అంటే మనం టెంట్ని కింద నుంచి, ఇది ఈ హుక్ అంటే ఏంటంటే ఒక్కొక్క తెరని కలిపేది. రెండోది ఎన్ అంటే ఇంకా ఉంది. మనందరికి కూడా దేవుడు మీద నుంచి కిందకి కనెక్టివిటీ ఇస్తాడు. దేవుని చిత్తమైతే కింద ఈ సంవత్సరాన్ని మనం ఏమనుకున్నామండి, వాగ్దానం మన సంఘానికి ఇంగ్లీష్లో గ్రేటర్ గ్రేస్.
రాబోయే సంవత్సరానికి గ్రేటర్ గ్లోరీ, గ్రేటర్ గ్లోరీ, జీజీ. ఎందుకంటే కనెక్షన్ అన్నమాట. గ్రేటర్ గ్లోరీ, గ్రేటర్ గేస్. అంచేత ఈ గ్రేటర్ గ్లోరీ వచ్చినప్పటికల్లా మనందరం దేవునికి మహిమకరంగా జీవించాలి. ఇంకా 3 నెలలు ఉంది. 3 నెలల తర్వాత జనవరి 1వ తారీఖు ఉపవాస ప్రార్థనలతో బోర ఊదుతూ ప్రభువు రాకడికి ఎలాగైతే ఇశ్రాయేలు ప్రిపేర్ అవుతూ ఉందో, సూచనగా కనబడుతూ ఉందో ప్రపంచానికి, మనము కూడా నిజముగా ఆయన రాకడికి ఎత్తబడే గుంపు కొరకు దేవుడు మనకి కనెక్టివ్గా ఉంటాడు గనక 41, 42, 43, 44, 45, 46, 47, 48 8 వచనాలు ఇంటికి వెళ్ళి ఎప్పుడు వీలైతే అప్పుడు చదువుకుంటా ఉండండి. చదువుకొని దాని ప్రకారం మనం ప్రభువుతో కట్టబడి ఉందాం, వాక్యంలో అతకబడి ఉందాం, వాక్యపు లోతులు గుండా వెళ్దాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. అందరం లేచి నిలబడదాం. ఆరాధన జరుగుతూ ఉంటుండగా ప్రార్థనాత్మతో మనము ప్రార్థనలో, ఆరాధనలో నిమగ్నం అయిపోదాం. ఆత్మదేవుడు మనల్ని బలపరచబోతూ ఉన్నాడు. బోర ఓదబడుతూ ఉంది. ఆరాధనకి సిద్ధపడండి. ఆయన రాకడికి ఎత్తబడే గుంపులో ఉండడానికి ఆరాధనలో ప్రార్థన చేసుకోండి, కుటుంబాలుగా సమర్పించుకోండి. దేవుడు రైట్ పార్ట్నర్లను ఇవ్వబోతూ ఉన్నాడు, ఉద్యోగాలు ఇవ్వబోతూ ఉన్నాడు, వ్యాపారమును ఆశీర్వదించబోతూ ఉన్నాడు, రోగులను ముట్టి స్వస్థపరచబోతూ ఉన్నాడు. నూతన కార్యాలు, నూతన అభిషేకం, నూతన జీవం మనం అనుభవించబోతూ ఉన్నాం. ఆయనతో మన కనెక్టివిటీ పెరిగిపోయింది. ఇప్పుడు వరకు మనం ఆయనతో కనెక్ట్ అయి ఉన్నాము. ఇప్పుడు ఆయన మనతో కనెక్ట్ అయి ఉన్నాడు. అందుచేత ఇంకా వర్రీ అవ్వాలని పని లేదు. అన్నీ కూడా ఆత్మీయంగా మేలుదాయకంగా ఉంటుంది. అందరం కూడా ఆత్మతో ఏకీభవిస్తూ ఆరాధనలో, సత్యముతో, ఆత్మతో మనము ఆరాధిద్దాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు.
రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళన్నీ, వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయము సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చేయము సిద్ధముగా నుండి. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. ఏడేండ్ల పరిశుద్ధులకు విందమవుతుంది, ఏడేండ్ల పరిశుద్ధులకు విందమవుతుంది. ఏడేండ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది, ఏడేండ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మూయబడు, ఈ సువార్త మూయబడు. వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. Glory! లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా. అలాగే చేతులు జోడించి శరములు వంచి నీ బ్రతుకు నా బ్రతుకు సమర్పించుకుందా. అయిపోలేదు, ఇంకా ఉంది. అయిపోలేదు, ఇంకా ఉంది. ప్రభు ఎంత మంచివాడు. అయిపోయింది అనుకున్నావు, నా కుటుంబ పరిస్థితి అయిపోయింది. ఏంటి నాకు సమాధానం లేనటువంటి ఈ కుటుంబం. ఎన్నెన్నో అనుకుంటూ ఉన్నాం, ఎదగాలనుకుంటూ ఉన్నాం, ఎదగలేకపోతూ ఉన్నాం. తెలుసా, కొత్త వారు ఎవరైనా నీతో స్నేహం చేశారా? ఆత్మీయులు, వారి ద్వారా ఆత్మీయత ఇంకా నువ్వు ఎదగడానికి ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాబ్లం వల్ల సెల్ ప్రేయర్స్ ద్వారా
ఒక్క ఆదివారమే కాకుండా మళ్ళా తిరిగి కుటుంబాలు దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి పెద్దలు మనకున్నారు. ప్రతి వారం బుధవారం లక్షవారం అద్భుతంగా మన కుటుంబాలు కలుసుకుంటున్నాం. ఇది ఉత్తినే కాదు సుమా, మరీ అంటున్నాడు. ఇంకా ఉంది. ఎందుకు ఇచ్చాడు ఇవి తెలుసా నీకు? ఒక్కరోజుతో అయిపోలేదు. మళ్ళీ మధ్యలో మరొకసారి మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రార్థన చేయి. పెద్దల కొరకు అభిషేకంతో నింపండి నీ దాసులను ప్రార్థన చేయి. మమ్మల్ని ఇంకా నడిపించడానికి, బలపరచడానికి, ఉజ్జీవపరచడానికి. వారు ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారాల్లో ఉన్నా, ఎన్ని పనులున్నా ప్రత్యేకించి మీ కొరకు వారు వాక్యాన్ని ధ్యానించి, మీ కుటుంబాల కొరకు ఆలోచించి, మీ పరిస్థితుల కొరకు ఆలోచించి, మీ సమస్యల కొరకు ఆలోచించి అన్ని విధాల సమయం హెచ్చిస్తూ ఉన్నారు. సమయం వారు వెచ్చించడానికి కారణం ఏంటో తెలుసా? ప్రభువు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యం రాబోయే దినాల్లో నీ కుటుంబానికి ఏంటి, నీ పిల్లలకేంటి? స్త్రీల కూటం చాలా ఘనంగా జరుగుతుంది. యవన పిల్లలు కూడుకుంటూ ఉన్నారు. యవనస్తుల కూడికలు వారికున్న తలాంతులు బయటకు వస్తూ ఉన్నాయి. వారు వాక్యంలో ఎదుగుతూ ఉన్నారు. సాక్ష్య జీవితం కొరకు వారు సిద్ధపడుతూ ఉన్నారు. సాక్ష్యం చెప్తూ ఉన్నారు యవన బిడ్డలు. ఇంకా నేను లేవలేను, బలహీనంగా ఉన్నాను, అందరూ వెళ్ళరేమో, నేను ఉండిపోతాను. కానీ దేవుడు శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, వెళ్ళడానికి కృపనిచ్చాడు, వాక్యం చేత మాట్లాడాడు. అలాగే మనందరి జీవితాల్లో దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. ఆ దినములు సమీపిస్తున్న కొలది మరీ ఎక్కువగా ఆయనతో సహవాసం, దేవుని వాక్యంతో సహవాసం, సెల్ఫ్ ప్రేయర్లతో సహవాసం, చర్చితో సహవాసం, దైవజనులతో సహవాసం పెంచుకుని పోతాం. అయిపోలేదు నీవు అనుకుంటున్నావేమో అయిపోయిందని, కానీ ఇప్పుడు మొదలవుతుందండి. ఎండిన ఎముకల్లో ఎన్నో కార్యాలు జరిగిపోయాయి. బోన్స్ కలిసాయి, నరాలు వచ్చాయి, మాంసం వచ్చింది, చర్మం వచ్చింది, మనుషులు కనబడుతూ ఉన్నారు. అంతేనేమో అనుకుంటూ ఉన్నాడు యేసుకే. రెండవది వచ్చింది, జీవాత్మను రమ్మను, 4 చోట్ల నుంచి రాబోతుంది, ప్రకటించు. మహాసైన్యముగా లేచి నిలబెట్టి చూసి ఆశ్చర్యపోయాడు. లాజరు విషయంలో అంతా అయిపోయిందని చూసిన వారందరూ అనుకున్నారు. ప్రభు అంటున్నాడు అయిపోలేదు, ఇంకా గొప్ప కార్యాలు ఉన్నాయి. చుట్టుపక్కల వారందరూ కూడా కదిలింపబడబోతూ ఉన్నారు. శిష్యులు బలపరచబడబోతూ ఉన్నారు. రివైవల్ రాబోతూ ఉంది. అయితే బండ తొలగించండి, అప్పుడు నా మహిమను మీరు చూడగలుగుతారు. బండనే అడ్డు తొలగించుకుందాం. అనేక మార్లు ఆ బండ మనకు ఆటంకముగా వస్తుంది. అనేక మార్లు ఆ బండ ఆటంకముగా వస్తుంది. ఆ బండను చూసి మనం బలహీనపడుతూ ఉన్నాం. కాదు, ఆ బండ తొలగిద్దాం, అవిశ్వాసాన్ని తొలగిద్దాం, అపనమ్మకాన్ని తొలగిద్దాం, ప్రార్థన చేద్దాం, విశ్వాసాన్ని పెంపొందింపాలు చేసుకుందాం, వాక్యంలో కనెక్టివిటీ అయిపోదాం, మనం పరిశుద్ధ జీవితం జీవిద్దాం, ఆయన కొరకు మండుదాం, అనేకులను మండిద్దాం, సాక్ష్య జీవితం కలిగి ఉందాం, సువార్తను అందిద్దాం. దేవుడు మనలో పెట్టిన ప్రతి భారము నెరవేర్చడానికి సంసిద్ధులుగా ఉందాం. ఆత్మదేవుడు మనల్ని బలపరచబోతూ ఉన్నాడు. కృపమయుడైన తండ్రి, ప్రపంచానికి ముందు యెరూషలేమును ప్రభువా మాకు చూపెడుతూ, యెరూషలేము మందిరము కొరకు ప్రిపేర్ అవుతుంది.
సార్వత్రిక సంఘముని రాకడకు సిద్ధపడడానికి ఇదొక సూచనగా మాకు కనబడుతూ ఉంది. విన్న మాటలు గ్రహించడానికి కృప దయచేయండి. గ్రహించడం కాదు, మేము అనుకున్న రీతిగా ముందుకు సాగడానికి ఆత్మదేవుడ ప్రతి ఒక్కరిని బలపరచు. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా నువ్వు అద్భుత కార్యాలు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. రాబోయే వారమంతా కూడా జరగబోయే కార్యక్రమాల్లో నీ సన్నిధి ఉంచండి. నీ సన్నిధి ఉంచండి అయ్యా, నీ సన్నిధి ఉంచండి, నీ సన్నిధి ఉంచండి, నీ సన్నిధి ఉంచండి. నీ సన్నిధి ఉంటే మాకు చాలు. మాకు, మా కుటుంబాలకి, సంఘానికి నీ సన్నిధి తోడుగా ఉంటే చాలు. ఇంకేమీ వద్దయ్యా, అందులో అన్నీ మాకు ఉంటాయి. నీ దాసునిగా నాయన ప్రతి కుటుంబాన్ని నీ చేతిలో పెడుతూ ఆత్మదేవుని యొక్క శక్తి ప్రభావము కలిగిన ఆత్మ వారిని బలపరచులాగా నీ నామములో నీ దాసునిగా ప్రకటిస్తూ ఉంటుండగా ఆత్మదేవుడ ప్రతి ఒక్క కుటుంబములో నీ కార్యము జరుగునుగాక. జరుగుతున్నందుకే వందనాలు నాయనా. ఆహారం సిద్ధపడి ఉన్నది. మా సుధాకర్ గారిని జ్ఞాపకం చేసుకో. భార్యకు మంచి ఆరోగ్యం దయచేయు. కుమారుల కుటుంబాలని, పాప కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఆహారం సిద్ధపరిచెత్తున్నటువంటి మా సోదరులకి బలమును అనుగ్రహించి ఆరోగ్యం దయచే. అందులో కూడా నాయన ఇవో నా తండ్రి నీ ఆరోగ్యాన్ని ఉంచండి. ఆహారం అది భుజించి వెళ్ళుచూ ఉంటుండగా వాళ్ళలో ఇప్పటి వరకు ఉన్నటువంటి బలహీనతలన్నీ తొలగిపోయి నూతనమైన శారీరక ఆరోగ్యం, ఆత్మీయ బలం కొరకు కూడా సిద్ధపరచండి. మహిమను పొందండి. యేసు దివ్య నామమును బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయండి, శిలువ రక్తమే చేయండి. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయము కలుగునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవక. ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడుటకు సర్వశక్తి కలిగిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసము కూడి ఉన్న మనకును, మన కుటుంబాలకును, రాలేని వారికి నీ సార్వత్రిక సంఘమునకును, దైవజనుల కుటుంబాలకును తోడుగా ఉండి నడిపించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభువు దీవించును.